ఏ స్టూడెంట్? ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ లైక్ మల్టీమీడియా స్పెషలైజ్డ్ ఇన్ గేమ్ డిజైనింగ్. గేమ్ డిజైన్. ఓకే, మరి గేమ్ డిజైన్ కి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అమెరికాలో, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. బట్ సజెషన్స్ లైక్ మా ఫ్రెండ్స్ దగ్గర సజెషన్స్ తీసుకున్నాక లైక్ అక్కడ పార్ట్ టైం ఆపర్చునిటీస్ కానీ అక్కడ లైక్ సర్వైవింగ్కి కానీ లైక్ ఎక్కువ ఛాన్సెస్ లేవు అని చెప్పి నేను వినడం వల్ల అయిపోయాను అనమాట. ప్లస్ యాక్చువల్గా మ్యామ్ గారు మాట్లాడినట్టు ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, సో మార్కెటింగ్కి కానీ దీనికి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువనే అనమాట. సో లైక్ అక్కడికి వెళ్ళి కూడా లైక్ కమింగ్ టు ఇండియా హార్డ్ వర్క్కి రెస్పెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ ఎంత కష్టపడ్డా కానీ బయటికి వెళ్ళి మార్కెటింగ్లో లైక్ తీసుకెళ్దాము అనుకుంటే అక్కడ ఇంకా చిన్న చిన్న పాటి స్కామ్స్ జరగడం అట్లాంటి వాటి వల్ల హోప్స్ పోతున్నాయి అనమాట. యుఎస్ఎల్ సో యు ఆర్ ఇన్ ఏ డైలమా ఆర్ వాట్, వెళ్ళాలా వద్దా అని? లేదు బట్ అంటే లైక్ ఐ గాట్ డెసిషన్ లైక్ ఇక్కడనే ఉందాము, ఇక్కడనే డిసైడ్ చేసుకుందాము అని చెప్పి. అంటే పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరా లేకపోతే ఏమిటి? లైక్ అట్లేం లేదు, చేయొచ్చు. లైక్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్, అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, అది చెప్పలేము. బట్ అఫోర్డ్ చేసినా కానీ అక్కడికి వెళ్తే ఇండివిజువాలిటీ మీద లైక్ మీకు మీ ఇండివిజువల్ హార్డ్ వర్క్ మీద లైక్ యుల్ గెట్ మోర్ రెస్పెక్ట్ అనమాట. ఇక్కడ ఉంటే మీరు సొంతంగా వర్కౌట్ చేసుకోవచ్చు, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేము. లైక్ ఆపర్చునిటీస్ తెలియవు అనమాట. ఓకే, సో దీనికి ఒకటే పాయింట్ అండి, ట్రంప్ గెలవంగానే ఇచ్చిన స్పీచ్ లో యూజ్డ్ వన్ వర్డ్, that is meritocracy. I want America to be a meritocracy. Whoever is meritorious, irrespective of color, creed, whatever, they should flourish. So that is a advantage you have there. They don't look at your, of course చిన్న చిన్న ఉంటాయి కానీ, బట్ మోస్ట్లీ మీరు కనుక కష్టపడగలిగితే మీ దగ్గర there is a saying, one of the authors says that if you know how to shoot straight, that is the best country. మరి ఇండియాలో కొంచెం అది సర్కమ్స్టెన్సెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇండియా కూడా గ్రో అవుతుంది. కష్టపడేవాడు ఇండియాలో కష్టపడినా ఇక్కడ సక్సెస్ అవడానికి చాలా చాలా ఎక్కువ స్కోప్ ఉంది, వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్. ఎందుకంటే మనం ఎంతసేపు ఒక జాబో లేకపోతే గవర్నమెంట్ జాబో లేకపోతే ఎవడో ఇస్తాడో అని దాని మీద డిపెండ్ అయితే ఇండియాలో కష్టం ఖచ్చితంగా. బట్ అదే ఇంటెన్షన్ మనం మన సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఇండియాలో ఉన్నంత ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు.